ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా నా అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. అలాగే పక్కనే కనిపిస్తున్న ఈ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. telugu10mm.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా యొక్క వీడియోస్ని చూడ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు టెక్ తెలుగు 10mm. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మన డొమికల్ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో కామెంట్స్ అనేది అడుగుతున్నారు కొంతమంది, సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. అలాగే మీకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి, లేదా కింద నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ నెంబర్కైనా చేయండి కామెంట్స్ అనేది. సో మీరు కామెంట్స్ చేస్తేనే నేను ఇంకొక వీడియో తీయడానికి నాకు అవకాశంగా ఉంటుంది. సో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది నాకు కూడా అంతగా తెలియదు. సో బట్ మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో వాటిపైన వీడియో తీయడానికి బాగుంటుంది. సో ఈ వాట్సాప్ ద్వారా కన్సల్ట్ కానీ, కాకపోతే కాల్స్ మాత్రం చేయకండి. సో అది మా బ్రదర్ దగ్గర ఉంటుంది నెంబర్. సో ఇక్కడ వచ్చేసి ఏదైనా మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. సో ఒకసారి ఇక్కడ డొమికల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది ఒకసారి గూగుల్లో టైప్ చేద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీనింగ్ ఇన్ తెలుగు అని ఇక్కడ టైప్ చేయడం జరిగింది. సో వాట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీనింగ్ ఇన్ తెలుగు అని అడగడం జరిగింది. ఇక్కడ సెర్చ్ అని అంటున్నా. సో ఇక్కడ మనకు రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని మనకి ఇక్కడ తెలుగులో రావడం జరుగుతుంది. సో నివాస ధృవీకరణ పత్రం అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ డొమికల్ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. సో ఇక్కడ గూగుల్ ఉంది కదా, సో గూగుల్లోకి వెళ్ళి డొమికల్ సర్టిఫికేట్ మీనింగ్ ఇన్ తెలుగు అని ఇక్కడ టైప్ చేసా. డొమికల్ సర్టిఫికేట్ మీనింగ్ ఇన్ తెలుగు అని టైప్ చేసేసి ఇక్కడ సెర్చ్ అని అంటున్నాం మళ్ళీ. సో సెర్చ్ అనగానే మనకు డొమికల్ సర్టిఫికేట్ గురించి కూడా ఇక్కడ తెలుగులో చూపించడం అనేది జరుగుతుంది. సో స్థిర నివాసం అని చూపించడం జరిగింది. ఓ స్థిర నివాసం అన్న నివాస ధృవీకరణ అన్న కూడా రెండు ఒకటే ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని కామెంట్స్ అని పిక్ చేశాను. ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, సో గ్యాలరీ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ ఒక అతను అడుగుతున్నాడు, బ్రదర్ డొమికల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతాడు. సో అందుకొరకే చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి అన్నయ్య డొమికల్ సర్టిఫికేట్ మీనింగ్ అని ఇంకొక అతను అడగడం జరిగింది. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉంది, బట్ ఎక్స్పైరీ డేట్ ఏం ఉండదు కదా, 2003లో తీసుకున్నాను, అది ఇప్పుడు తీసుకోవట్లే, సరిపోతుందా అని అడుగుతున్నాడు. సో నేను ఇతనికి రిప్లై ఇవ్వడం జరిగింది. సో అందుకొరకు ఇది ఇంకొక కామెంట్ అనేది పిక్ చేయడం జరిగింది. సో మనకు రెండు ఒకటే ఫ్రెండ్స్, డొమికల్ సర్టిఫికేట్ అన్న రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్న రెండు కూడా ఒకటే. సో అందుకొరకే అతను మళ్ళీ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉంది అనేది నాకు కామెంట్ చేయడం జరిగింది. సో అది కూడా 2013లో ఉందట. 2013లో ఉంటే మీకు పనికి రాకపోవచ్చు. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ డేటాబేస్లో ఏముంటుందంటే మనం ఇయర్లీ ఒకసారి చేంజ్ చేస్తారో 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేస్తారో నాకు తెలియదు. బట్ వాళ్ళకు మన సర్టిఫికేట్ నెంబర్ అనేది ఆన్లైన్లో ఉన్నంత వరకు ఏం కాదు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పర్పస్లో వెళ్ళినప్పుడు మన రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ యూజ్ అవుతుంది. సో జాబ్ పర్పస్లో అంటే కొంతమంది అక్కడ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకుపోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ చెక్ చేస్తారన్నమాట. సో ఇది ఆన్లైన్లో ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు మన సర్టిఫికేట్ అనేది అక్కడ ఆన్లైన్లో కనిపించాలి. సో అలా కనిపించినప్పుడే మన సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. సో అలా లేనప్పుడు మనం కొత్తగా కంపల్సరీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకొరకే ఇంకొక వీడియో చేస్తానని ఇతనికి చెప్పడం జరిగింది. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, అన్న నేను ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్లై చేశాడట 2000 బ్యాచ్కి. సో రిటర్న్ టెస్ట్లో డొమికల్ సర్టిఫికేట్ అని చూపించింది అని అది చెప్పడం జరిగింది. సో నేను చెప్పింది కూడా అదే. సో జాబ్ పర్పస్లో ఇది అడగడం జరిగింది. సో నిన్న మొన్న వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సిఏపిఎఫ్ ఎస్ఎస్సిలో సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ అలాంటి జాబ్స్ కూడా పడుతున్నాయి. సో అప్పుడు కూడా అడగడం జరుగుతుంది, ఏంటంటే డొమికల్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసేయండి అని అడగడం జరుగుతుంది. సో మన సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం. సో ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, ఒకసారి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనం ఇక్కడ గూగుల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టైప్ చేయండి ఏంటంటే టీఎస్ మీ సేవ అని టైప్ చేయండి. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నా, టీఎస్ మీ సేవ అని టైప్ చేసేసి ఎంటర్ అనండి. ఎంటర్ అన్నట్లయితే మనకు ఇక్కడ
ఓపెన్ అయిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ ఇక్కడ నెట్ కనెక్షన్ ఆన్ చేయలేదు, సారీ. మీదికి వెళ్ళేసి ఒకసారి నెట్ కనెక్షన్ ఆన్ చేసేసి ఒకసారి రీలోడ్ చేద్దాం. సో ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ సేవ tg.meeseva.gov.in అనే ఒక వెబ్సైట్ అనేది మనకు కనబడుతుంది. సో ఇది గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సేవ సెంటర్ వెరిఫికేషన్ ఫామ్స్ అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు లాగిన్ పేజెస్, అలాగే ఇక్కడ మనం చాలా రకాలుగా అనేది ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇక్కడ మనకు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అండ్ ఇక్కడ ఉన్నాయి కదా చెక్ మీ సేవ సర్టిఫికేట్, నో యువర్ మీ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా. సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. నేను ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. నేను ప్రజెంట్ వచ్చేసి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చాక ఇక్కడ గో అని ఉంది కదా పక్కన, సో గో మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయండి. 67321 ఓకేనా, 324 అని ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనండి. సబ్మిట్ అనగానే మనకు ఇక్కడ అప్లికేషన్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ అనేది ప్రజెంట్ నాది ఆన్లైన్లో ఉందో లేదో అనేది నా కన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అని అడుగుతుంది. సో ట్రాన్సాక్షన్ డాటా నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో ఇలా డాటా నాట్ అవైలబుల్ అని వచ్చిందంటే మీ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో లేనట్టే. ఒకసారి ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇవ్వండి. ట్రాన్సాక్షన్ ఐడి అడిగింది కాబట్టి ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చేసి అలాగే ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని అనగానే మన సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, సో ఓబీసీ అయినా, ఏ సర్టిఫికేట్ అయినా కూడా ఇక్కడ మనకి చూపించడం అనేది జరుగుతుంది. సో అది అప్రూవల్ అయిందా కాలేదా అని చెక్ చేసుకోవడానికి, అలాగే అప్రూవల్ అయితే మాత్రం ఇక్కడ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది మనం పర్టికులర్గా చూసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ, బాయ్ బాయ్.